హాయ్ అక్క. ఏంటి చంద్రిక, ఎప్పుడు హుషారుగా ఉంటావు, ఈ రోజు డల్గా ఉన్నావే? అదా అక్క, నిన్న నేను స్కూల్కి వెళ్ళలేదు, కానీ నిన్ను విచిత్రంగా బీర్బల్ కథ చెప్పింది టీచర్. నాకు బాగా నచ్చింది కదా, నేనే మిస్ చేసుకున్నా. అక్క అక్క, నువ్వు చదివేవంటావుగా, నాకు చెప్పవా? సారీ చంద్రిక, చిన్నప్పుడు ఎప్పుడో చదివాను, ఇప్పుడు నేను మర్చిపోయానురా. ఏంటి పిల్లలు, దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అవును, మీరెవరు? ఇతన్ని నేనెక్కడో చూశానే. నేనే బీర్బాల్ని. ఓ, బీర్బాలా? అవును, బీర్బాలే. నేను కూడా బుక్ లో చూశాను. బీర్బాల్, మీ కథలన్నీ చెప్పండి. తప్పకుండా, మీరు మాట్లాడుకోవడం నేను గమనించానులే. నేను చెప్పే కథలు మీ బోటి పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీపం వెలిగితే వెలుగే కథ వస్తుంది. అవును, వెలుగే వస్తుంది లేక వేడొస్తుందా? వస్తుందనే తికమక పట్టారు అప్పటి మా రాజుగారు. తర్వాత ఒక చల్లని రాత్రి చక్రవర్తి అక్బర్ మరియు అతని ప్రియమంత్రి బీర్బల్ రాజభవనం వెనుక నడుస్తూ వస్తున్నారు. బీర్బల్, ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉన్నది. ఈ రాత్రంతా ఈ మంచు నీటిలో ఎవరైనా నిలవడం సాధ్యమంటావా? లేదు మహారాజా, కానీ దానికి బహుమతి ఉందని తెలిస్తే ఎవరైనా నిల్చుంటారు. అలాగా? అలా నించుంటే నేను బహుమతిస్తాను. ఇది రేపు నువ్వు నిరూపించగలవా? సరే, నేను రేపు నిరూపిస్తాను. మరుసటి రోజు బీర్బల్ తన ఇంటి పక్కనున్న ఒక పేదవాడిని పిలిచాడు. నేను చూపించే చల్లని కొలనులో ఒక రోజు రాత్రంతా నిల్చుంటే మహారాజు నీకు బహుమతి ఇస్తారు. నిల్చుంటావా? తప్పకుండా నిల్చుంటానయ్యా. ఆ రాత్రంతా ఆ పేదవాడు చల్లని నీటిలో నుంచున్నాడు. అది గమనించడానికి చక్రవర్తి 2 భటుల్ని నియమించారు. మరుసటి రోజు మహారాజా అక్కడికొచ్చారు. నువ్వెలా రాత్రంతా ఈ చల్లని నీటిలో నించోగలిగావు? మహారాజా, భవనంలోని దీపపు కాంతి నా మీద పడినందువల్ల అది చూస్తూ ఉండిపోయాను. అలా అంటే ఆ దీపపు కాంతి వేడి నీ మీద పడబట్టే రాత్రంతా ఆ చల్లని నీటిలో నిల్చోగలిగావు. అందుచేత నీకు బహుమతి ఇవ్వబడదు. ఆ పేదవాడు బాధపడ్డాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న బీర్బల్ ఎలాగైనా ఆ పేదవాడికి బహుమతి ఇప్పించాలనుకున్నారు. మరుసటి రోజు అక్బర్ భోజనం వడ్డిస్తారని ఎదురుచూస్తున్నారు, కాని వంట తయారు కాలేదు. అతను ఏమైందా అని తెలుసుకోవడానికి వంటశాలకు వెళ్లి చూశారు. ఎవరిది తెలివి తక్కువ ఆలోచన? వంటపాత్రకి పొయ్యిలో ఉన్న మంట 10 అడుగుల దూరంలో ఉంటే ఎలా వేడి తగులుతుంది? ఎందుకు కాదు మహారాజా, భవనంలో దీపపు కాంతి వేడి తగిలి దూరంలో చల్లని నీటిలో నుంచున్న వ్యక్తికి తగిలినప్పుడు 10 అడుగుల దూరంలో ఉంచిన వంటపాత్రకి మంట ఎందుకు తగలదు? అక్బర్ తన తప్పు తెలుసుకొని ఆ పేదవానికి బహుమతిచ్చారు. ఆ పేదను కనిపెట్టడానికి ఎంతమంది కాపలాదారులను నియమించారు? 6, 2, 12, 3. అద్భుతమైన సమాధానం.